హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ చేస్తూ ఉన్నాం. ఎన్టీఏ రెస్పాన్స్ షీట్ అయితే ఈరోజు రిలీజ్ చేసింది. పేరెంట్స్ అందరూ చాలా బిజీగా ఏ క్వశ్చన్ ఛాలెంజ్ చేయాలి, మనం రాసినటువంటి క్వశ్చన్కి ఆన్సర్కి డిస్క్రిపెన్సీ ఎట్లుంది, ఇది ఏ రకంగా మనము ఆల్రెడీ మిగిలిన వాళ్ళు ఏ క్వశ్చన్స్ తప్పని అనుకుంటున్నారు, ఒకవేళ తప్పని అనుకున్నట్లయితే దాన్ని ఎట్లా మనము ఛాలెంజ్ చేయాలి, గతంలో ఏం జరిగింది, ఈ రకమైనటువంటి విధానం జరిగినప్పుడు ఈ రెస్పాన్స్ షీట్కి మెయిన్ ఆన్సర్ కీకి ఎన్ని క్వశ్చన్స్ జనరల్గా తేడా వస్తూ ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా ఉత్సాహం లేదా ఎంతూసియాసిజం కలిగించేటువంటి వీడియో. ఎందుకంటే ఎవరైనా సరే ఏ పేరెంట్కైనా ఏం తెలుసు, 2026లో రెస్పాన్స్ షీట్ ఏమొచ్చింది, జనరల్గా ఈ క్వశ్చన్ తప్పు ఆ క్వశ్చన్ తప్పు, మనకి పిల్లలు పెట్టినటువంటి కామెంట్స్ లేదా టీచర్స్తో మాట్లాడిన దాన్ని బట్టి కొన్ని క్వశ్చన్స్ని మేము ఐడెంటిఫై చేసాం. ఇది తప్పో రైటో మీరు ఆ క్వశ్చన్ నెంబర్ని కింద వేసి తెలియజేయండి మా కామెంట్స్లో. డెఫినెట్గా దాన్ని రేపు వీడియోలో మనం మళ్ళీ ఒకసారి చూద్దాం. సో స్ట్రాటజిక్ బ్రీఫింగ్ డాక్యుమెంట్ జేఈఈ మెయిన్స్ 2026 ద ఎన్టీఏ ఆన్సర్స్ కీ ఛాలెంజ్ వ్యాలిడేటింగ్ ఎర్రర్స్. ఈ తప్పుల్ని వ్యాలిడేట్ చేయటము, ఎట్లా సెక్యూర్ మార్క్స్ తెచ్చుకోవటము, అదేవిధంగా ఈ యొక్క ఛాలెంజ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో ఈ వీడియో మొత్తం చూస్తే మీరు కీ మాస్టర్ అయిపోతారనమాట. సో ద పవర్ ఆఫ్ 5 మార్క్స్, వై ఏ సింగిల్ ఎర్రర్ డిఫైన్స్ యువర్ కాలేజ్ ఎలిజిబిలిటీ. అంటే కరెక్ట్ ఆన్సర్ అయితే ఒక 4 మార్కులు వస్తాయి మీకు, నెగిటివ్ మార్క్ సేవ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇంకొక మార్కు అవుతుంది. అంటే ఒక్క క్వశ్చన్ మీరు ప్రాపర్గా ఐడెంటిఫై చేస్తే 5 మార్కులు ఇంపాక్ట్. ఇది ఎంత పెద్ద ఇంపాక్టో తెలుసా? హై ర్యాంకు 5 మార్క్స్ స్వింగ్ అంటే కెన్ షిఫ్ట్ యువర్ పొజిషన్ బై థౌజండ్స్ ఆఫ్ ర్యాంక్ ఇన్ హై డెన్సిటీ జోన్స్. సో కొన్ని వేల ర్యాంకులు మార్పు వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి క్వశ్చన్ని జాగ్రత్తగా చూసుకోవటం మీరు ఇంపార్టెంట్. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ ఏ క్వశ్చన్, ఇట్ ఈజ్ అబౌట్ ద ఎన్ఐటి అండ్ ఐఐటి కట్ ఆఫ్. ద సిస్టమ్ ఎర్రర్ ప్రోస్ 2025లో క్వశ్చన్స్ డ్రాప్ చేసినటువంటి క్వశ్చన్స్ని కానీ రివైజ్ చేసినటువంటి క్వశ్చన్స్ కానీ ఎన్ని అంటే 12 క్వశ్చన్స్ని మార్పు చేశారండి. 2025లో రెస్పాన్స్ షీట్ వచ్చింది కదా, సెషన్ 1 వచ్చినప్పుడు అప్పుడు ఈ రకంగా రెస్పాన్స్ షీట్ వచ్చింది కదా. ఈ రెస్పాన్స్ షీట్కి, సో ఇప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్ షీట్కి మెయిన్ రెస్పాన్స్ షీట్కి 12 క్వశ్చన్లు తేడా ఉన్నాయి. ఈసారి కూడా అలాగే ఉంటాయని కాదు, కానీ జనరల్గా గత సంవత్సరాల నుంచి మనం చూస్తున్నటువంటి అనాలిసిస్ చూస్తే 5 to 10 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎర్రర్స్ బై ఎనీ ఎన్టీఏ ప్రొవిజనల్ కీకి మెయిన్ కీకి 5 నుంచి 10 క్వశ్చన్లు నార్మల్గా వీళ్ళు తప్పులు ఇస్తూనే ఉంటారు. గత కొన్నేళ్ళ నుంచి ఇలా జరుగుతుంది. కాబట్టి 5 నుంచి 10 క్వశ్చన్లు అంటే 10 4 40, మళ్ళీ నెగిటివ్ మార్క్స్ కలుపుకుంటే 50 మార్కులు తేడా. సో మీరు సపోజ్ మీకు ప్రజెంట్ 80 మార్క్స్ వచ్చినాయండి, ఓకే, ఈ క్వశ్చన్స్ వదిలిపెట్టేసేసి ఒకవేళ నిజంగా 10 క్వశ్చన్లు వచ్చి 10 క్వశ్చన్లు కరెక్ట్ అయినైతే 50 మార్కులు వచ్చినట్టు, 50 ప్లస్ ఒక 80 వేసుకుంటే 130 మార్కులు, మళ్ళీ మీరు సీట్ సెక్యూర్ చేసుకున్నట్టే. సో మార్పులు జరుగుతాయి. కాబట్టి ఈ ప్రొవిజనల్ కీ అనేది మీరు ఎక్కువ వరీ కావద్దు, జస్ట్ ఒక అబ్జర్వేషన్ అయితే చేయండి. నేను కొన్ని క్వశ్చన్లు ఏదైతే మనకు స్టూడెంట్స్ లేకపోతే లెక్చరర్స్ చెప్పారో వాటిని మీ ముందు కూడా ప్రజెంట్ చేస్తాను, వాటిని కూడా చూడండి. సో ఈ క్వశ్చన్స్లో మీరు ఏమైనా అటెంప్ట్ చేస్తున్నారా, చేస్తుంటే మీ ఆన్సర్ ఏ రకంగా ఉందనేది ఒకసారి చూడండి. సో ఇఫ్ యూ సస్పెక్ట్ అన్ ఎర్రర్ యు ఆర్ స్టాటిస్టికల్లీ జస్టిఫైడ్ టు ఇన్వెస్టిగేట్, డోంట్ ప్యానిక్ అనలైజ్. మీరు టెన్షన్ పడిపోయేసి అది తప్పు ఇటు జరిగింది, ఎన్టీఏ వాడు అటు చేశాడు, ఈ తప్పు నేను పర్ఫెక్ట్ రాసిన నా 50, టెన్షన్ పడొద్దు. మీరు అనుకుంటున్నారు కదా, దాని వ్యాలిడిటీ ఒక వైట్ పేపర్ తీసుకోండి, మీరు పెన్ అండ్ పేపర్ తీసుకోండి, అది మీరు జస్టిఫికేషన్ ఏ పేజీలో ఏ యొక్క ఫార్ములా బేసిస్ మీద వాడు తప్పు చేసింది అనేది మీరు రాసుకోండి, మీ క్లాస్ టీచర్తో మాట్లాడండి, దాని తర్వాత ఎట చేయాలో నేను ప్రాసెస్ చెప్తా. సో 2026 డిస్క్రిపెన్సీస్ ఇప్పటి వరకు మనం డిటెక్ట్ చేసింది మండే జనవరి 23వ తారీఖు జరిగినటువంటి డిస్క్రిపెన్సీలో షిఫ్ట్ 2లో మ్యాథమెటిక్స్లో ఇంటిజర్ టైపు మిస్సింగ్ ఆప్షన్ అనేది ఇందులో ఒకటి కనిపిస్తుందండి. సో ఇది ఒకదాన్ని మీరు నోట్ చేసుకోండి. 23వ తారీఖు షిఫ్ట్ ఎవరైతే రాసినారో మ్యాథమెటిక్స్లో ఇంటిజర్ టైప్ మిస్సింగ్ ఆప్షన్, సో ఇది తప్పు జరిగింది అని చెప్పేసి చాలామంది విద్యార్థులు తెలియజేయడం అనేది జరిగింది. సో సెకండ్ ఇన్సిడెంట్ జనవరి 24 రెండో షిఫ్ట్లో ఫిజిక్స్ ఎలక్ట్రోస్టాటిక్స్ గ్రాఫ్ డైవర్జెన్స్ అనే టాపిక్ ఏదైతే వచ్చిందో ఇది తప్పు క్వశ్చన్గా కనిపిస్తూ ఉందని చెప్తున్నారు. సో ఇన్సిడెంట్ రిపోర్ట్ 3 ఎమర్జింగ్, ఇది ఇప్పుడిప్పుడే వస్తూ ఉంది, ఇంకా క్లారిటీ లేదు. జనవరి 28 షిఫ్ట్ 1కి సంబంధించి సబ్జెక్ట్ జనరల్ మల్టిపుల్ స్టూడెంట్స్ రిపోర్ట్ పెండింగ్ వెరిఫికేషన్, ఇట్లా 3 ప్రాబ్లమ్స్ అయితే ఐడెంటిఫై చేయబడ్డాయి. సో ఎగ్జిబిట్ 1 ద ఎలక్ట్రోస్టాటిక్స్ కన్ఫ్లిక్ట్ జనవరి 24 షిఫ్ట్ 2లో జరిగింది. ఏం జరిగిందంటే
సో ఎన్టీఏ ప్రొవిజనల్ కే క్లెయిమ్ వచ్చేసి ఇది ఒకసారి మీరు డయాగ్రామ్ చూసుకోండి. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ థియరిటికల్ డైవర్జెన్స్ అనేది ఈ రకంగా చూపించారు వాళ్ళు, కానీ యాజ్ పర్ ఎన్సీఈఆర్టీ స్టాండర్డ్ కరెక్ట్ ప్రిన్సిపల్ ప్రకారం సో ఈ యొక్క కర్వ్ అనేది ఈ రకంగా ఉండాలి. ఇది కరెక్ట్ స్టాండర్డ్, కానీ వాళ్ళు ఈ రకంగా చూపిస్తున్నారు. సో థియరిటికల్ డైవర్జెన్స్ ఎందుకు ఇలా చూపించిందంటే ఇన్కరెక్ట్ ట్రెజెక్టరీ ఎన్టీఏ వాళ్ళు చెప్పేది. ఎందుకని ఎన్టీఏ ఆప్షన్ కాంట్రాడిక్ట్స్ స్టాండర్డ్ ఎలక్ట్రోస్టాటిక్ ప్రిన్సిపల్స్ ఫౌండ్ ఇన్ ద స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో ఇలా ఉంది, వాడేమో ఇలా చెప్తున్నాడు. కాబట్టి ఇది ఈ క్వశ్చన్ ఎవరైతే అటెంప్ట్ చేస్తుంటారో మోస్ట్లీ దీనికి ఫుల్ మార్క్స్ వచ్చేదానికి అవకాశం ఉంది, లేదా మెయిన్ ఆన్సర్ షీట్లో ఇది కరెక్ట్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఈ క్వశ్చన్ రాసినటువంటి వాళ్ళు లక్కీ ఫెలోస్ అన్నట్టు. సో ద మిస్సింగ్ ఇంటిజర్. సో ఎగ్జిబిట్ నెంబర్ బి మ్యాథమెటిక్స్ January 23 షిఫ్ట్ 2లో ఇంటిగ్రేషన్ టాపిక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇది sin x cos x dx అని ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కరెక్ట్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ 10, కానీ ఆ ఆప్షన్ ఎక్కడ వాడు చాయిసెస్లో ఇవ్వలేదు. సో ఈ క్వశ్చన్ ఒకసారి చూసుకోండి, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఎగ్జాక్ట్గా sin x డాట్ cos x dx ఈక్వల్ టు ఏదో ఉంది క్వశ్చన్ ఇది. సో దీని యొక్క ఆన్సర్ అయితే వాల్యూ 10, బట్ ఈ యొక్క ఆప్షన్ లేదు. కాబట్టి ఇఫ్ మ్యాథమెటికల్లీ కరెక్ట్ ఇంటిజర్ ఈజ్ ఆబ్సెంట్ ఫ్రమ్ ది ఆప్షన్స్ ద క్వశ్చన్ ఈజ్ టిపికల్లీ డ్రాప్డ్ ఆర్ ఫుల్ మార్క్స్ ఆర్ అవార్డెడ్ టు ఆల్ అటెంప్ట్స్. ఎవరైతే అటెంప్ట్ చేస్తుంటారో ఈ క్వశ్చన్ని వాళ్ళందరికీ కూడా ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీకు మరో 4 మార్కులు ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి దొరికినట్టే. ఒకసారి దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు January 23 షిఫ్ట్ 2లో ఇంటిగ్రేషన్ టాపిక్లో ఈ క్వశ్చన్ ఉంది. సో ఒకసారి మీ స్క్రీన్ షాట్ తీసుకుంటే నేను ముందుకు వెళ్తాను. సో ఎగ్జిబిట్ నెంబర్ సి ద డేటా డిస్క్రిపెన్సీ. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఫ్యాక్ట్ బేస్డ్ ఎర్రర్ ఒకటి చేశారు. సో ఎలిమెంట్ ప్రాపర్టీ వాల్యూ బేస్డ్ ఆన్ 2010 కన్వెన్షన్స్ ప్రకారంగా ఓల్డ్ డేటాని తీసుకున్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైనా సరే ఎన్టీఏ కే అపీర్స్ టు రిలే ఆన్ ఆబ్సలీట్ డేటా టేబుల్స్ మీద అది డిపెండ్ అయ్యి వాళ్ళు ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇనార్గానిక్ కెమిస్ట్రీ రిక్వైర్ స్ట్రిక్ట్ అడ్హెరెన్స్ టు కరెంట్ కన్వెన్షన్స్. ఏదైతే ఇప్పుడు వీటికి ఈ కెమిస్ట్రీలో కన్వెన్షన్స్ అనేవి అవుతూ ఉంటాయి. కరెంట్ కన్వెన్షన్స్ బేస్ మీద వాల్యూని తీసుకోవాలి తప్ప ఆబ్సలీట్ వాల్యూని తీసుకునే దానికి లేదు. అప్డేటెడ్ ఎలిమెంట్ ప్రాపర్టీ వాల్యూ బేస్డ్ ఆన్ లేటెస్ట్ IUPAC కన్వెన్షన్స్ అని జరుగుతాయి అన్నమాట. సో ఈ బేసిస్ మీద ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చుంటారో వాళ్ళదే కరెక్ట్ ఆన్సర్ తప్ప ఆబ్సలీట్ అయిపోయినటువంటి 2010 కన్వెన్షన్స్ బేస్ మీద ఇచ్చినటువంటి ఆన్సర్ తప్పు అయి ఉంటుంది. సో ఇప్పుడు ఈ గ్రౌండ్ మీద మీరు ఈ క్వశ్చన్ని ఛాలెంజ్ చేయొచ్చు. సో ఫ్యాక్ట్ బేస్డ్ ఎర్రర్ ఇన్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ. సో ద బ్యారియర్స్ టు జస్టిస్ కాస్ట్ అండ్ డిసిప్లైన్ February 6వ తారీఖు, ఈరోజు 4వ తారీఖు అండి. February 6వ తారీఖు అంటే 48 hours 11 గంటల 50 నిమిషాలకి ఈ ఛాలెంజ్ చేసేటువంటి ఆప్షను మనకి ఖతం అయిపోతుంది. హార్డ్ స్టాప్, నో ఎక్స్టెన్షన్ అనేది ఉండదు దీనికి. కాబట్టి మీరు ఏం ఛాలెంజ్ చేసినా ఈ పర్టికులర్ సరే యాక్చువల్గా మనం ఛాలెంజ్ చేయకపోతే ఏమవుతుంది అది చెప్తాను మీకు. సో ఫైనాన్షియల్ ట్రాప్ ప్రతి క్వశ్చన్కి 200 మీరు పెట్టాలి. 14 లక్షల మందిలో కోటాలో దీని గురించి పరిశోధన చేయడానికి ఎంటికలన్నీ రాలిపోయినటువంటి ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు శోధన చేసి మొత్తం 200 కట్టి వాళ్ళు అప్లై చేసేస్తారు. యాక్చువల్గా మనకు ఆ శ్రమ అవసరం లేదు, కానీ మన తృప్తి కోసం ఏదో చేసుకుంటాం కదా తప్ప ఆ క్వశ్చన్లన్నింటినీ 10-12 క్వశ్చన్లు ఛాలెంజ్ చేయాలంటే మనకి ఎందుకు వచ్చిన ఆ బాధ. జనరల్గా లెక్చరర్స్ చేస్తారు అది, పిల్లలు తృప్తి కోసం అంటే ఒకసారి మీకు నేను కూడా ఎన్టీఏని ఛాలెంజ్ చేశాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ కోసం అయితే చేసుకునే వాళ్ళు చేసుకోండి. సో మీరంతా ఏదైతే గ్రూప్ స్టడీ చేస్తుంటారు కదా మీ ఫ్రెండ్స్ అందరు కలిసి తలా ఒక క్వశ్చన్ ఛాలెంజ్ చేయండి అట్లా. సో రీఫండ్ స్టేటస్ అనేది నాట్ రిఫండబుల్ ఇఫ్ యూ ఛాలెంజ్ ఈజ్ యాక్సెప్టెడ్. ఇక్కడ చూడండి, మీరు వాడు చేసిన తప్పైనా సరే మీరు 200 పోతాయి, మీరు చేసిన తప్పైనా సరే మీరు 200 పోతాయి, అంటే 200 పోవడం అనేది ఖాయం అన్నట్టు. సో స్ట్రాటజిక్ యాక్షన్ ద గ్రూప్ డిఫెన్స్ క్రౌడ్ సోర్స్ ద ఫీ షేర్ ద విక్టరీ. స్టూడెంట్ ఏ ఛాలెంజెస్ క్వశ్చన్ 45 ఆయన 200 పే చేశాడు. ఎన్టీఏ రివ్యూస్ అండ్ యాక్సెప్ట్ ఎర్రర్. ఎన్టీఏ అప్డేట్స్ మాస్టర్ ఆన్సర్కి. అప్పుడు ఏమవుతుంది, సో మీరు 200 కట్టారు, ఎన్టీఏ రివ్యూ చేసింది, యాక్సెప్ట్ చేసింది, మాస్టర్ కీలో అప్డేట్ చేసింది. సో స్టూడెంట్కి ఏకి 5 మార్కులు వస్తాయి, స్టూడెంట్ బీకి 5 మార్కులు వస్తాయి, స్టూడెంట్ సికి కూడా 5 మార్కులు. బెనిఫిట్ అప్లైస్ టు ఆల్ క్యాండిడేట్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ది హూ పెయిడ్. కాబట్టి ఈ పంచాయతీని నారాయణ, శ్రీ చైతన్య, అల్లెను, బన్సలు, ఆకాక్ష్ లేకపోతే గాయత్రి వీళ్ళందరూ మేధావులు కూర్చొని వాళ్ళకు వచ్చే ర్యాంకుల కోసం దీని మీద పెద్ద కసరత్తు చేస్తూనే ఉంటారు. నాకు తెలిసి ఆ కసరత్తు పూర్తి అయిపోయి వాళ్ళు ఛాలెంజ్ కూడా చేసేసి ఉంటారు. మనకేంటంటే తృప్తి కోసం ఆ 200 సిలువం అంతే. కోఆర్డినేట్ విత్ ద యువర్ స్టడీ సర్కిల్, అసైన్ 1% టు ఛాలెంజ్ ఈస్ క్వశ్చన్. అయినా మీరు చేయాలనుకుని మీ ఆనందం ఉంటుంది. ఏదో మనం అనిపించినప్పుడు 4 ఫ్రెండ్స్ కూర్చోండి, తలా ఒక క్వశ్చన్ ఛాలెంజ్ చేయండి.
డబ్బులు లాస్ అవ్వకుండా ఉంటాయి. రిజెక్టెడ్ క్లైమ్స్ ఏమని, మీరు ఎన్సీఆర్టీకి ఇప్పుడు ఇది కోర్టు లెక్క అన్నట్టు, చట్టానికి కళ్ళు ఉండవు, చెవులు ఉండవు, ఓన్లీ ఏదైతే సాక్ష్యమే చెల్లుబాటు అవుతున్నట్టుగా ఎన్సీఆర్టీకి లేకపోతే ఎన్టీఏకి సాక్ష్యం కావాలి. ఏమని రిజెక్టెడ్ క్లైమ్స్ చేస్తారు. మా కోచింగ్లో సార్ చెప్పింది సార్, కాబట్టి మీరు చెప్పిన తప్పు టక్కన కొట్టేసి నీ దాన్ని పక్కన పడేస్తాడు. సో నా క్యాలిక్యులేషన్ చేస్తే బి వచ్చింది, నీకు ఏ ఎట్ వచ్చింది, నడవదు అట్లా. వికీపీడియాలో ఎక్స్ అనే ఆప్షన్ చెప్తున్నాడు, నువ్వేంది బి అని చెప్తున్నావు, అది కూడా నడవదు. ఇట్ ఫీల్స్ లైక్ ద రైట్ ఆన్సర్. నాకు అలా అనిపిస్తుంది, నా ఆత్మ ప్రబోధానుసారం నేను నీకు పెడుతున్నా, దీన్ని కరెక్ట్ చేసు. ఈ ఆత్మ ప్రబోధానుసారం అవన్నీ ఏం కూడా నడవు, ఏం నడుస్తాయి. సో ఎన్సీఆర్టీలో ఫిజిక్స్లో పార్ట్ 2లో పేజ్ నెంబర్ 45లో పారా నెంబర్ 3 ప్రకారం నువ్వు చేసిన తప్పు అని ఎవిడెన్స్ పెట్టినావు అనుకో, వాడు చూస్తాడనమాట నువ్వు పెట్టినటువంటి ఛాలెంజ్ని. స్టాండర్డ్ యూనివర్సిటీ టెక్స్ట్ బుక్స్ అయినటువంటి రెస్నిక్ హాలిడే లాంటి బుక్స్ కానీ మీరు కానీ రెఫర్ చేస్తూ మీరు దాని కానీ పెట్టినట్లయితే వాడు యాక్సెప్ట్ చేస్తాడు. సో అదేవిధంగా డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ డెరివేషన్ మొత్తం చేసి ఆ టెక్స్ట్ బుక్లో రెఫరెన్స్ ఇస్తూ మీరు ఆన్సర్ని సాల్వ్ చేసి దాన్ని పీడిఎఫ్ని వీలైనంత క్లారిటీతో అప్లోడ్ చేస్తే, ఇఫ్ ఎన్టీఏ డీల్స్ ఇన్ ప్రూఫ్, మీ ఒపీనియన్ బట్టి డీల్ చేయదు, స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ని రెఫర్ చేస్తూ మీరు అది పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఎట్లా పర్ఫెక్ట్గా పెట్టాలి చూడండి, ఎంత నీట్గా రాసినరో ఇట్లా పెట్టాలన్నమాట. సో క్వశ్చన్ ఐడి 874390, ఓకే మీ క్వశ్చన్ ఐడి వచ్చేసింది. తర్వాత మీకు ఇక్కడ ఫార్ములా 2H2 + O2 లీడ్స్ టు 2H2O డెరివేషన్. సో ఇట్లా మొత్తం నీట్గా రాసి సో నాకు 5 మార్కులు రావాలని ఇట్లా పెట్టాలి అనమాట. ఇది ఫార్మాట్. సో ఛాలెంజ్ చేయడానికి ఆ ఫార్మాట్. సో విన్నింగ్ ఫార్మాట్ ఏంటి అంటే ఇదనమాట. సో ఒకసారి మీకు కెమెరా జూమ్ చేసి చూపిస్తాను, ఒకసారి ఎలా చేయాలనేది మీరు చూసుకోండి. ఒక ప్యాడ్ తీసుకునేసి నీట్గా పర్ఫెక్ట్ సబ్మిషన్ పీడిఎఫ్, క్వశ్చన్ ఐడి వేయాలి, క్వశ్చన్ గ్యాప్ ఇస్తూ నీట్గా ఆన్సర్ డెరివేట్ చేసి +5 మార్క్స్. దీనికి రెఫరెన్స్ రాయాలి కింద, ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ బుక్ క్లాస్ 12 పేజ్ నెంబర్ 102 ప్రకారం నేను చేసింది కరెక్టు అని మనం మెన్షన్ చేయాలి. సాల్వ్ స్టెప్ బై స్టెప్ ఆన్ క్లీన్ వైట్ పేపర్, సైట్ స్పెసిఫైక్ బుక్ పేజ్ అండ్ లైన్ నెంబర్ కూడా పెట్టాలి. సో మీరు ఏ బుక్లో నుంచి చూసి కరెక్ట్ అంటున్నారు, ఆ పేజ్ నెంబర్ ఏంది, ఆ లైన్ నెంబర్ ఏంది. స్కాన్ యాజ్ హై క్లారిటీ పీడిఎఫ్. ఛాలెంజ్ బేస్డ్ ఆన్ స్టూడెంట్ క్యాలిక్యులేషన్ ఎర్రర్స్ ఆర్ రిజెక్టెడ్ ఇమీడియట్లీ. ఎన్ష్యూర్ డిస్ప్యూట్ ఈజ్ కాన్సెప్చువల్. ఇది ఎన్టీఏ యొక్క పాలసీ. సో యువర్ 48 hour బ్యాటిల్ ప్లాన్ ఏం చేయాలి, ఫేజ్ 1లో ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి, మీరు డౌన్లోడ్ రెస్పాన్స్ షీటు మరియు ప్రొవిజనల్ కీని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, డిస్క్రిపెన్సీస్ ఏమున్నాయి, దీంట్లో మీ ఆత్మప్రబోధానుసారం కానీ మీకు వచ్చినటువంటి లెక్కల ప్రకారం కానీ లేదా మీ టీచర్ చెప్పిన దాన్ని బట్టి కానీ ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేసుకోవాలి మీ యొక్క షిఫ్ట్ని బట్టి. ఫేజ్ 2 ఏం చేయాలి, క్రాస్ రెఫరెన్స్ డిస్ప్యూటెడ్ క్వశ్చన్స్ విత్ ఎన్సీఆర్టీ బుక్స్ని పెట్టుకొని సో మీరు అనుకుంటున్నటువంటి దానికి ఆ డిస్ప్యూటెడ్ క్వశ్చన్ ఆన్సర్ ఎన్సీఆర్టీలో ఏముందనేది వెరిఫై చేసుకోవాలి. సో వెరిఫై కాన్సెప్ట్ వర్సెస్ క్యాలిక్యులేషన్ ఎర్రర్, ఈ రెండింటిలో ఏదనేది మీరు ఫస్ట్ గుర్తుపట్టాలి. ఫేజ్ 3 కాంటాక్ట్ స్టడీ గ్రూప్, ఏదైతే మీ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి ఒక క్వశ్చన్కి ఒక్కొక్క స్టూడెంట్ ఛాలెంజ్ చేసేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఫేజ్ 4 సబ్మిషన్, క్రియేట్ పీడిఎఫ్ ప్రూఫ్స్, అప్లోడ్ బిఫోర్ February 6వ తారీఖు 11:50 లోపల ఈ యొక్క స్టోరీ మొత్తాన్ని మీరు చేసినటువంటి పీడిఎఫ్ క్వశ్చన్ నెంబర్ సహా నీట్గా ఇందాక నేను చూపించిన ప్రకారంగా అప్లోడ్ చేయాలన్నమాట. సో బిల్డ్ ద రిపాజిటరీ, అథెంటిక్ అప్డేట్స్, రియల్ సొల్యూషన్స్. ఫౌండ్ ఏ డిస్క్రిపెన్సీ, మీకు ఏదైతే ఇంకా ఏదైనా డిస్క్రిపెన్సీస్ మీకు కనిపించినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటికి సంబంధించినటువంటి రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా అలర్ట్ అవుతారు. అదేవిధంగా వేరే లెక్చరర్స్ కూడా మన దాంట్లో చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా నోట్ చేసుకుని ఇంకెవరన్నా అట్లా మీకు ఐడెంటిఫై అయినటువంటి దాన్ని కామెంట్ సెక్షన్లో మీరు యూట్యూబ్ ఛానల్లో అన్ని దిక్కలు పెడుతూ ఉంటారు, అటు వేదాంతలో కావచ్చు ఇంకో దగ్గర కావచ్చు, మన దాంట్లో పెట్టినా సరే చాలామంది నారాయణ శ్రీ చైతన్య లెక్చరర్స్ చూస్తూ ఉంటారు కాబట్టి అదేవిధంగా కోటకు సంబంధించినటువంటి లెక్చరర్స్ కూడా చూస్తుంటారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు, నోట్ చేసుకుంటారు. ఇంకెక్కడైనా వాళ్ళు మిస్ అయిపోయిన పాయింట్ ఉంటే నోట్ చేసుకొని తద్వారా మిగిలిన కమ్యూనిటీకి మీ వల్ల మేలు జరుగుతుంది కాబట్టి కామెంట్స్ చేస్తే మీకు పలానా క్వశ్చన్ నాకు ఇలా అనిపిస్తుంది సార్ అని చెప్తే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ని మీకు ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఎవరో ఒకరు ఆన్సర్ ఇస్తూ ఉంటారు, లేదా మా టీం కూడా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. లెట్ us ఎక్స్పోజ్ ద ఎర్రర్స్ అండ్ సెక్యూర్ ద ర్యాంక్ యూ డిజర్వ్. సో ఇదండి, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో అసలు ఏంది రెస్పాన్స్ షీట్ ఏంది, ఛాలెంజ్ ఏంది, పంచాయతీ ఏంది, అంత పెద్ద ఎన్టీఏ అసలు తప్పు ఆన్సర్ ఎందుకు ఇస్తుంది, రెస్పాన్స్ షీట్లో ఎందుకు ఇస్తుంది అనేది మీకు రకరకాల డౌట్స్ ఉంటాయి. ఎంత పెద్దవాళ్ళైనా సరే ఈ ఒక్కొక్క చిన్న చిన్న ఎర్రర్స్ జరిగినప్పుడు ఎక్స్పర్ట్స్ ఛాలెంజ్ చేయడం అనేది ప్రతిది ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఎంత పెద్ద చట్టం చేసినా సరే పబ్లిక్ ఒపీనియన్ కోసం ఎట్లయితే ప్రభుత్వం పెడుతుందో ఎన్టీఏ అయినప్పటికైనా ఇంకా అంతకన్నా పెద్ద ఏజెన్సీ అయినప్పటికైనా వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్కి
వాళ్ళు జస్టిఫికేషన్ వేసుకుంటూ వాళ్ళ ఆన్సర్కి ఇచ్చారు. లేదు మీరు ఇచ్చినటువంటి పాత చట్టం ప్రకారం ఇది వేరేగా ఉంది అని మీరు చెప్పదలుచుకుంటే దాన్ని ఛాలెంజ్ చేయటం అంటాం, అంతే. సో ఇది ఒక కొత్తగా ఉంది కదా ఎక్స్పీరియన్స్. ఎన్టీఏని ఛాలెంజ్ చేయడంలో మీకు తృప్తి ఉంటుంది నిజంగా. సో మీరు చదువుకున్నటువంటి సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇది క్రేజీ టాపిక్. ఏం పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, జేఈ సెషన్స్ ఉన్నాయి. ఈ రెస్పాన్స్ షీట్ని నిజంగా మీరు థరోగా అబ్జర్వ్ చేసినప్పుడు మీకు అనేక రకాలైనటువంటి ఫైండింగ్స్ దొరుకుతాయి. డెఫినెట్గా ఈ చేసేటువంటి హోంవర్క్ కసిగా చేస్తారు. మీరు ఎగ్జామ్ ఎంత కసిగా రాస్తారో ఎన్టీఏలో తప్పులు నెతికి దాన్ని ప్రాపర్గా ప్రూవ్ చేయడానికి మీరు పడేటువంటి కష్టము మీకు జేఈ సెషన్ 2లో ఉపయోగపడుతుంది. అది మళ్ళీ మీకు మార్కులు అయి తిరిగి వస్తుంది. కాబట్టి మీ శ్రమ వృధా పోదు. కాబట్టి జస్ట్ మేక్ ఏ ట్రయల్. దీనికి ఒక మాస్టరీ గైడ్గా మన వీడియోని తీసుకోండి. ఒకసారి వీడియోని మొత్తం కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసి చూసుకోండి. పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఇద్దరు కూర్చొని సరదాగా హ్యావ్ ఫన్. పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు చేసినా చేయకపోయినా కోటాలో ఉన్నటువంటి లెక్చర్స్ అందరూ ఈ పని చేసేస్తారు. లేదా టాప్ కాలేజెస్లో ఉన్నటువంటి ఏదైతే ఎలైట్ బ్యాచెస్ ఉంటాయో వాళ్ళు ఇదే పని మీద నిమగ్నమై ఉంటారు. స్టిల్ ఇట్ విల్ గివ్స్ ఎంజాయ్. అండ్ మీకు సెషన్ 2 ప్రిపరేషన్కి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా ఉపయోగపడుతుంది. కాబట్టి సో మీరేమి ఇది చేయకూడదనేటువంటిది ఏం లేదు. జస్ట్ ట్రై యువర్ లక్. ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్నోవేటివ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఐడియాస్తో కూడుకున్నటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.